నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఎస్ రాయవరం విద్యార్థి సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొన్న చాగంటి కోటేశ్వరరావు తన నియోజకవర్గంలో చాగంటి ప్రవచనాలు ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్న హోంమంత్రి వంగలపూడి అనిత. నగరంలో పలు ప్రాంతాల్లో అత్యంత ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. వంశీకృష్ణకి ఆశీర్వచనం అందజేసిన కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అర్చకులు. విశాఖ జిల్లాలో నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా యంత్రాంగం. 52 నోటిఫైడ్ బార్లకు గాను 22 దరఖాస్తులు అందాయని తెలిపిన జేసీ విద్యాధరి. గీతంకు ప్రభుత్వ భూముల బదలాయింపు అప్రజాస్వామ్యం అంటూ కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు. భూముల కేటాయింపు అజెండా చర్చ లేకుండా జీవీఎంసీ ఆమోదించడం దారుణమని, చట్టవిరుద్ధమని విమర్శ. ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం పాయకరావుపేట నియోజకవర్గంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సభను నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురం వద్ద గల శ్రీ ఆదర్శ పాఠశాలలో విద్యార్థి సంస్కార స్ఫూర్తి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చాగంటి హోంమంత్రి అనిత కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం పాయకరావుపేట నియోజకవర్గంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సభకు నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురం వద్ద గల శ్రీ ఆదర్శ పాఠశాలలో విద్యాదీప్తి సంస్కార స్ఫూర్తి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చాగంటి హోంమంత్రి అనిత కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ ఈ ప్రపంచంలో అమ్మ కంటే గొప్పవారు ఎవరూ లేరని, తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నారు. మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కష్టపడటం తప్పనిసరి అని, ఉలిదెబ్బలు తిన్న రాయి మాత్రమే విగ్రహంగా మారుతుందని ఉదాహరించారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని హితవు పలికారు హోంమంత్రి. వంగలపూడి అనిత మాట్లాడుతూ పాయకరావుపేటలో తొలిసారిగా చాగంటి వారి ప్రవచనాలు ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కూడా మీకు విషయం చెప్పాలి. మొన్న నేను ఉప్మాక వెంకన్న ఆలయంలో కూర్చున్నాను స్వామి. కూర్చొని ఈ రాబోయే కళ్యాణోత్సవానికి ఎలాగ మనం ఏర్పాట్లు చేసుకోవాలి అనుకునేటప్పుడు నాకు చాలా బాగా నమ్మకం ఏంటంటే, ఆ గుడిలో ఉండి ఏదైనా తలంచుకుంటే అది దేవుడు నా చేత చెప్పించాడేమో అని నేను ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుంటా. ఆ సమయంలోనే మా లీడర్స్తో అన్న, చాగంటి కోటేశ్వరరావు గారు అపాయింట్మెంట్ వస్తే బాగున్నాను, ఈ టెంపుల్ ప్రాశస్త్యం గురించి ఆయన నోటి నుంచి వింటే మనందరికీ కూడా మంచిగా ఉంటుంది, కంపల్సరీ జరిగితే బాగున్నాను అనుకున్న రెండో రోజే ఆ స్వామి దయ వల్ల మిమ్మల్ని వచ్చి స్వయంగా కలిసే అవకాశం వచ్చింది. ఆ రోజే అనుకున్న ఒక విద్యార్థులతో కూడా ఒక ముఖాముఖి ఏర్పాటు చేయాలని. ఈ ఆ రోజు కార్యక్రమం అనుకుంటే ఎప్పుడైనా నియోజకవర్గానికి ఒక్కసారైనా చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకురావాలి గురువు గారిని అనుకోవడానికి నా ప్రధానమైన కారణం ఏంటంటే, నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంటైర్ ఆ ఎపిసోడ్ అంతట్లోని కూడా నాకు ఒక వర్డ్ ఎప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఆ ప్రవచనం ఏదైతే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఏదైతే ఉందో వర్డ్ సువర్ణాక్షరాలతో లిఖించదగబడ్డ మాట. ఏ పిల్లలైనా కూడా తల్లికి చెప్పలేని పని చెయ్యకూడదు అని ఒకే ఒక పదం. అది నిజంగా మీ అందరికీ కూడా ఒకసారి మనసులో ఆలోచన చేసుకుంటే అది ఎంత బలమైన పదమో మీ అందరికీ తెలుస్తుంది. వెంటనే వివేకానందుడు ఒక్క నిమిషం ఆలోచించి ప్రసంగం మధ్యలో ఉన్న, తల్లిని మించిన దైవం లోకంలో ఉండదు. మనకి మాతృదేవో భవ అని ఒక ఆర్షవాక్కు. మాతృదేవో భవ అంటే అమ్మ రూపంలో భగవతి ఉన్నది అని, అంతేకాని అమ్మ భగవంతుడితో సమానము అని కాదు దాని అర్థం. మాతృదేవో భవ అంటే నువ్వు ఏ అమ్మవారిని గుళ్ళో చూసి నైవేద్యం పెడుతున్నావో,
ఏ అమ్మవారిని గుళ్ళో చూసి నమస్కారం పెడుతున్నావో ఆ అమ్మవారే నీకు అమ్మగా ఈ కుటుంబంలో తిరుగుచున్నది. అమ్మవారికి నమస్కారం చేస్తే ఎంతో, అమ్మకు నమస్కారం చేస్తే అంతే. మనం ఈ లోకంలోకి వచ్చాము అంటే అమ్మ కన్నా గొప్ప వ్యక్తి అమ్మ లేనినాడు మనం లేము. నిజంగా చెప్పాలి అంటే అమ్మ శరీరంలో మనందరం అంతర్భాగం. ఒక వ్యక్తి కడుపులో ఒక పెద్ద పుండు పెరిగిందనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి ఆ పుండు తొలగించి ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి తీసుకొచ్చి కొడుక్కి చూపించి, మీ అమ్మగారి కడుపులో ఇంత కంతి పెరిగిందయా, శస్త్రచికిత్స చేసి తీసేశాను, ఇదిగో అని చూపించాడు అనుకోండి. అది ఎక్కడ పెరిగింది ఆ కంతి? వాళ్ళ అమ్మగారి కడుపులో పెరిగింది. నిజానికి వాళ్ళ అమ్మగారికి ఆ కంతికి ఏమైనా తేడా ఉందా? ఉండదు. ఎందుకంటే అది అమ్మగారి శరీరంలో అంతర్భాగంగా పెరిగింది. మనం కూడా అంతే. జనసేన నగర అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ నాయకులు, దక్షిణ నియోజకవర్గంలోని పలు యువజన మహిళా సంఘాల ప్రతినిధులు, అనేక కుల సంఘాల నాయకులు, వంశీకృష్ణ అభిమానులు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీపాలెం ఆయన నివాసంలో నిర్వహించిన వేడుకల్లో ముందుగా కనక మహాలక్ష్మి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా ఈవో అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూటమి నాయకులు, అభిమానులు వీర మహిళల సమక్షంలో కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషిని వక్తలు కొనియాడారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. అందరికీ నమస్కారం. నా పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం సిటీలో, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గత 4 రోజులు చేస్తున్నటువంటి మా సోదరులకు, అలాగే మా వీర మహిళలకు, అలాగే కూటమి నాయకులకు, మా జనసేన పార్టీ శ్రేయోభిలాషులకు, కూటమి శ్రేయోభిలాషులకు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అన్ని వార్డుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. సుమారు 3000 శారీస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వృద్ధులకు రకరకాల ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు అద్భుతంగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఇంకా విశాఖపట్నంలో నా వంతు ఎంతవరకు చేయగలను అంతవరకు కృషి చేస్తానని, ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి. రానున్న రోజుల్లో ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఉండబోతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. అందులో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గాన్ని ఒక అద్దంలాగా తయారు చేస్తామని చెప్పాం. ఎలక్షన్ ముందే దాన్ని, ఎలక్షన్ అంటే కార్పొరేషన్ ఎలక్షన్ ముందే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. నేను అప్పుడు చెప్తా ఉన్నాం. ఇచ్చిన హామీని అన్ని కూడా నెరవేర్చినప్పుడే మేము ఓట్లు అడుగుతామని చెప్పాను. అదేవిధంగా అదే మాట మీద ఉంటాం. ఒకసారి అప్పటికిప్పటికి మీరు తేడా చూస్తే ఒక అద్దంలాగా తయారు చేసాం. ఇంకా చిన్న చిన్న వర్క్లు అవి కూడా కంప్లీట్ చేసి మీలాంటి వాళ్ళందరూ నన్ను అభిమానిస్తున్న మా మీడియా సోదరులు కానీ, విశాఖపట్నం ప్రజలు కానీ, ముఖ్యంగా సౌత్ ఇండియన్ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకునే విధంగా దేవుడు అవకాశం కోరుతున్నాను. సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దంపతులు సందర్శించారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మాధవ్ దంపతులకు దేవస్థానం మర్యాదల ప్రకారం పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు, పిఆర్ఓ నాయుడు స్వాగతం పలికారు. ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ భక్తుల కోరికలు తీర్చే కప్పస్తంభాన్ని మాధవ్ దంపతులు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గీతం విద్యాసంస్థకు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని బదలాయించాడని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు తప్పుపట్టారు. గీతంకు కేటాయించిన 54.79 ఎకరాల భూమి కేటాయింపు చట్ట విరుద్ధమని చెల్లనివిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ భూముల కేటాయింపును అజెండాగా చర్చ జరగకుండానే ఆమోదించడాన్ని ఖండించారు. జీవీఎంసీ కౌన్సిల్ చేసిన తీర్మానం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో కేకే రాజు మాట్లాడారు. జీవీఎంసీ కౌన్సిల్లో గీతం విద్యాసంస్థకు భూమి కేటాయించేందుకు కూటమి నేతలు వ్యవహరించిన తీరును ఖండించారు. కౌన్సిల్లో సమగ్రంగా చర్చ జరగకుండా గీతం విద్యాసంస్థలకు భూమిని కట్టబెట్టేందుకు ఆమోదం తెలిపిన తీరును ఆక్షేపించారు. ఆ భూములను గీతం నుండి స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో ప్రజా అవసరాలకు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వాన్ని కేకే రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా విశాఖపట్నం ప్రజలందరిలోని కూడా ఒకటే ఆందోళన. విశాఖపట్నంలో ఉన్న ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ స్థలాల్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి, బోగస్ కంపెనీలకి, ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేస్తూ 90 పైసలకి, రూపాయికి, 2 రూపాయలకి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనేది అందరికీ కూడా తెలిసింది. దీనిపైన ఆందోళన ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రజల ఆందోళనని నివారించాల్సింది పోయి ఎవరేం మాట్లాడుకుంటే నాకెందుకులే, ఎవరేమనుకుంటే నాకెందుకులే, ఇది నా రాజ్యం, నా చేతుల అధికారం ఉంది, నా ఇష్టం అని ఇది ప్రజాస్వామ్యాన్ని మరిచి ఇది ఒక రాచరిక వ్యవస్థలా ఆయన భావించి బంధు ప్రీతితో ఈరోజు రాచరికంలో ఏ విధంగా అయితే ఇనాములు ఇస్తామో అదేవిధంగా ఆయన బంధువు, ఆయన కుమారుడు తోడలుడు, బామ్మర్దల్లుడైనటువంటి గీతం విద్యా సంస్థల అధిపతి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి ఇనాము కింద 54 ఎకరాల 79 సెంట్లు భూమిని ఇస్తూ ఆ భూమి బదలాయింపు చేస్తూ దాన్ని మొన్న 30వ తారీఖున జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశం కింద దాన్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది భూదోపిడీ కింద లెక్క, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బదలాయింపు జరగకూడదు, బదలాయింపు జరిగితే పబ్లిక్ హియరింగ్ కాల్ చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి పద్ధతి ప్రకారం ఇది బదలాయించాలని ప్రజలు ఆందోళన చెందుతున్నలో ప్రజాపక్షంగా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న మా కార్పొరేటర్సు పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు మా కార్పొరేటర్స్ అందరూ కూడా జీవీఎంసీలో పెద్ద ఎత్తున ఆ రోజు దీనిపైన ఆందోళన చేయడం జరిగింది. దీనిపైన చర్చ జరగాలి. ఏదైతే గీతం సంస్థ కేటాయిస్తున్నామో 54 ఎకరాల 79 సెంట్ల భూమికి సంబంధించి కౌన్సిల్లో చర్చ జరగాలి. సభ్యుల అభిప్రాయాన్ని, అందరి సభ్యుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలంటే వారు కూటమిలో ఉన్న కొంతమంది కార్పొరేటర్స్ కూడా ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది బహిరంగ భూదోపిడీ అని కూటమిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వారికి సంబంధించిన కార్పొరేటర్స్ కానీ ఓటింగ్లో అయితే తప్పకుండా కౌన్సిల్లో అంశం వీగిపోతుందని ఉద్దేశంతో దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకుని విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడూ జరగలేని విధంగా మా కార్పొరేటర్స్ మీద దాడి చేసి సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి సెక్రటరీ కూడా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా మీడియాని అలౌ చేయకుండా ఒక మేయర్ అప్రజాస్వామిక ఒత్తిడికి లోనయ్యి దాన్ని ఆమోదించామని ఆ రోజు వారు సభని ఇష్టాచారంగా నడిపించుకోవడం జరిగింది. అది అందరూ కూడా తెలిసింది. ఆ సభ నడిచిన తీరు గురించి ఇప్పటికే జీవీఎంసీ దీనిపైన చర్చ జరగాలి 15 అంశాలపైన అని ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్ గారికి మనం ఇవ్వడం జరిగింది. విశాఖ డివిజన్ పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్స్ల ఎంపిక ప్రక్రియను సోమవారం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించారు. లాటరీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి స్వయంగా పర్యవేక్షించారు.
డివిజన్ పరిధిలో మొత్తం 52 నోటిఫైడ్ బార్లకు గాను 22 బార్లకు దరఖాస్తులు అందాయని, వాటిలో 3 బార్లకు 1 కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా మిగిలిన బార్లకు సింగిల్ అప్లికెంట్లు మాత్రమే ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. బహుళ దరఖాస్తులు వచ్చిన బార్లకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడంతో పాటు ప్రతి బార్కు R1, R2 రిజర్వ్ అభ్యర్థులను కూడా ఖరారు చేశామన్నారు. డ్రాలో ఎంపికైన అభ్యర్థులు 18.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిపాజిట్ చెల్లించిన వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేసి తక్షణమే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. జీవీఎంసీ లిమిట్స్లో ఉన్న 52 బార్లకి నోటిఫై చేయగా దానిలో 27 అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కో అప్లికేషన్కి ఒక్కొక్క బార్కి 4 అప్లికేషన్ వచ్చినాయి. మినిమం 4 అప్లికేషన్ వస్తేనే లాటరీ తీయాలి. 4 అప్లికేషన్ వచ్చినంతో ఒక 27 బార్లు సక్సెస్ఫుల్గా లాటరీ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినది. ఈచ్ సక్సెస్ఫుల్ అప్లికెంట్ మొత్తం 18,75,000 పే చేయాలి. ఇప్పుడు ఈరోజు 24 అవర్స్ లోపల, ఈరోజు ఈవినింగ్ లోపల పే చేసిన తర్వాత వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సరైన ప్రిమిసెస్ మాకు చూపించి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు వ్యాపారం కండక్ట్ చేసుకోవచ్చు. ఈ బార్ పాలసీ 3 years బార్ పాలసీ అనమాట. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం డివిజన్లో మనము దగ్గర 52 నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే 2B బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. 52 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి 27 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెంట్స్ వచ్చాయి. ఆ 27లో కూడా చూసుకుంటే ఒక 3 బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెంట్స్. సో మీడియా సమక్షంలో, అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు 18.5 lakhs అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్. వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను R1, R2 మనం డిజిగ్నేట్ చేసాము. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ R1 అండ్ R2. సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా. సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధురవాడ జోన్ 7వ వార్డులోని స్వతంత్ర నగర్లో గురువారం పర్యటించారు. అక్కడ కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లతో పాటు స్థానిక పార్కును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పేదలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. నివాసితులకు పక్కా ఇళ్ల కల్పన కోసం చేపట్టాల్సిన చట్టపరమైన చర్యలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్వతంత్ర నగర్ పార్కును సందర్శించిన ఆయన పార్కు నిర్వహణను మెరుగుపరచాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేలా పార్కును తీర్చిదిద్దాలని అధికారులకు, స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లా వెంకట్రావు, మొల్లి లక్ష్మణరావు, వాండ్రాలి అప్పలరాజు, కానూరు అచ్యుత్, నాగోతి సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ స్వతంత్ర నగర్ పార్కు సంబంధించి ఎన్నో ఏళ్లుగా ఈ పెండింగ్ ఉన్న సమస్యలపైన ఇప్పటికే పలు దఫాలు ఇక్కడ స్థానిక నివాసం ఉంటున్న వ్యక్తులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. నేను స్వయంగా విజిట్ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుందామని వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ కాలనీ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ పార్కులో కూడా కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చెప్పారు, అవి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వైజాగ్ అనేది ఈరోజు ఒక హ్యాపెనింగ్ ప్లేస్, సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక పక్క గూగుల్ లాంటి కంపెనీలు వచ్చి మొత్తం అంతర్జాతీయంగా కూడా వైజాగ్ సర్వేయంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి దాంతోపాటు ప్రధానమైన ప్రాంతాల్లో సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈరోజు హౌసింగ్. ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు కల్పించాలని లక్ష్యంగా మరి ముందుకెళ్తున్న విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇది ఈ కాలనీ, ఈ కాలనీ ఏమంటారు, స్వతంత్ర నగర్ కాలనీ అంటా ఉంటాం. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా 2-3 దఫాల్లో దాన్ని విజిట్ చేయటం, అప్పుడు కమిషనర్ గా ఉన్న హరినారాయణ గారు అలాగే సత్యనారాయణ గారు వాళ్ళని కూడా తీసుకొచ్చి దాని మీద పలు దఫాలు మాట్లాడుకోవటం, దానికి ఎలా పరిష్కారం చేయాలి ఇవన్నీ కూడా కొంత ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అప్పుడు కొంతమందికి 30 మందికి పట్టాలు ఇచ్చారనేది స్థానికంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి ఆ పట్టాలు కూడా పెండింగ్ ఉన్నాయి. దాన్ని మొత్తం మిగతా వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఆ సమస్యలు లేకుండా చేయాలనేది వాళ్ళ ఇది.
నేను జెడ్సీ గారిని అలాగే మిగతా అధికారులందరినీ కూడా ఒకటే కోరాను, వాళ్ళు స్థానికులతో మాట్లాడి అసలు వాళ్ళకున్న గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, దాన్ని ఎలా చేయాలి మొత్తం అంతా రిపోర్ట్ తయారు చేస్తే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి ఒక పర్మనెంట్ పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది. విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 33 వార్డులో ట్రస్ట్ ప్రతినిధులు విల్లూరి డాక్టర్ చక్రవర్తి తిరుమలేదేవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ ప్రతినిధులు ఎమ్మెల్యే వంశీకృష్ణను గజమాల వేసి పూల కిరీటం సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని అన్నారు. విల్లూరి దంపతులు చేస్తున్న సేవలను కొనియాడారు. విల్లూరి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ వంశీకృష్ణ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర మెట్ట హౌస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీశెట్టి శ్రీనివాస్, శ్రీ వెంకట గౌరీ సేవా సంఘం, వెంకటేశ్వర మెట్ట మహిళా సంఘం ప్రతినిధులు, జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివప్రసాద్, కూటమి నాయకులు మహమ్మద్ సాదిక్, అక్కిరెడ్డి జగదీష్, శ్రీనివాస్ స్థానికులు పాల్గొన్నారు. వంశీ సార్కి మన ఎమ్మెల్యే గారికి ముందుగా 33వ వార్డు తరఫున జన్మదిన శుభాకాంక్షలు. సాయంత్రం 6 అయినట్టయితే ఆల్రెడీ నెక్స్ట్ డేలో మనకు వచ్చేసినట్లు లెక్కే. వచ్చేసరికి పుట్టినరోజు బర్త్డే మనం ముందుగా చేసినందుకు కూడా మన వార్డు తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా విముక్తి పొందవచ్చునని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామావద్దేవ్ తెలిపారు. గురువారం ఆరేలవలోని మెడికవర్ ఆసుపత్రిలో క్యాన్సర్గా గుర్తింపు, సకాలంలో చికిత్స అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతి 9 మందిలో ఒకరి జీవిత కాలంలో ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ చంద్ర, రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ అభిలాష్ గవరాజు మాట్లాడుతూ క్యాన్సర్పై అపోహలు వీడాలని, ఆధునిక చికిత్సతో త్వరగా కోలుకోవచ్చని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య విధానాలను డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ లాలిత్య స్వర్ణ వివరించారు. క్యాన్సర్ నుండి కోలుకున్న పలువురు ఈ సదస్సులో తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సెంటర్ హెడ్ డాక్టర్ కిరణ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మీకు వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి, మరియు వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మనకు తెలిసిందే ప్రతి ఏడా ఫిబ్రవరి 4న క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 4న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఫిబ్రవరి 4న సందర్భంగా నేను చెప్పదలిచేది ఏంటి అంటే, మన దేశంలో అదే కాకుండా మన ప్రపంచం అంతటా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరిగిపోతున్నాయండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అదే ఓవేరియన్ క్యాన్సర్స్, మగవాళ్ళలో చూసినట్టయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ మరియు కోలోరెక్టల్ క్యాన్సర్స్ లాంటి క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. రానున్న కాలంలో వీటి నంబర్స్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ క్యాన్సర్ ద్వారా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మన దగ్గర ఫెసిలిటీ లేకపోవడం కాదు, చాలామంది పేషెంట్స్ లేట్గా ప్రజెంట్ అవ్వడం. సో అర్లీ స్టేజెస్లో మనకు తెలిసిందే, అర్లీ స్టేజెస్లో మనకు క్యాన్సర్ పట్టుకున్నట్టయితే మనకి ఈజీగా క్యూర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే అడ్వాన్స్ స్టేజెస్లో స్టేజ్ 3 కానివ్వండి, స్టేజ్ 4లో కానీ వస్తే క్యూర్ అయ్యే సంగతి ఛాన్స్ అన్నది తగ్గుతూ వస్తుంది అన్నమాట. అందుకని మనము క్యాన్సర్ని అర్లీ స్టేజెస్లో పట్టుకోవడానికే ప్రయత్నించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ 30% క్యాన్సర్స్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. అసలు క్యాన్సరే రాకుండా మనం ప్రివెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. కంట్రోల్ లేకుండా విభజిస్తే క్యాన్సర్ కణాలు పెరిగి బాడీలో గడ్డలా తయారయ్యి ఏదైనా ఒక చోటే ఉండకుండా ముదిరిపోతే ఇంకొక పార్ట్కి స్ప్రెడ్ అయ్యి వెళ్ళడాన్నే క్యాన్సర్ అంటారు. సో దీన్ని అంటే క్యాన్సర్ మనం చూస్తే వేరియస్ స్టేజెస్ ఉంటాయి. వెరీ ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు, స్టేజ్ 1, స్టేజ్ 2లో వచ్చినప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. నుంచి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ సర్వీసెస్ అందిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా ప్రతి నెల ఒక 100 సర్జరీస్ మన సర్జికల్ ఆంకాలజిస్ట్ చేశారు. ప్రతి నెల సుమారుగా ఒక మేబీ 170 నుంచి 200 కీమోథెరపీస్ మన మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ చేశారు. అండ్ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రతి నెల
సుమారుగా ఒక 60 నుంచి 70 పేషెంట్స్ని ట్రీట్ చేయడం అనేది జరిగింది ఈ గత 2 సంవత్సరాల్లో. ఆడవాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ క్యాన్సర్ స్టేజెస్లోనే వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం ఒక్కటే కాదు, ఇంకా వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్, బయటికి వచ్చి నాకు ఇలా ప్రాబ్లం ఉన్నది అని చెప్పుకునే ధైర్యము, ఇవి కూడా ఇంకా సోషల్గా ఉండే స్టిగ్మాస్ వల్ల వాళ్ళు చాలా వెనకబడి ఉండిపోతున్నారండి. ఇప్పటికీ బ్రెస్ట్ క్యాన్సర్స్ వల్ల చనిపోవడము, సర్వైకల్ క్యాన్సర్స్లో దాదాపు 80% ఆఫ్ ద పేషెంట్స్ ప్రతిసారి క్యాన్సర్ వల్లే చనిపోవడం అనేది జరుగుతున్నది. సో మన దేశంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా దాదాపు ప్రతి 7 నిమిషాలకి ఒక పేషెంట్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోవడం అనేది మనం గుర్తిస్తున్నాము. అలానే ఇంతకు ముందు ఉన్న ట్రీట్మెంట్స్ వీటిల్లో ఎలాగే అడ్వాన్సెస్ వచ్చాయో స్క్రీనింగ్ మెథడ్స్లో కూడా అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. చాలా సులువైన పద్ధతుల్లో మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేసుకోగలుగుతున్నాము. యూరోపియన్ ట్రేడ్ డీల్తో దేశీయ సముద్ర ఆహార ఎగుమతిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పవన్ కుమార్ తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ డీల్ వలన సీ ఫుడ్ ఎగుమతిదారులకు ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం విజయవంతమైందన్నారు. దీంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కుదిరిన వాణిజ్య అవగాహన ఫలితంగా సముద్ర ఆహారంపై విధించిన సుంకాలు గణనీయంగా తగ్గనున్నాయన్నారు. యుఎస్తో కుదిరిన వాణిజ్య ఒప్పందం ద్వారా 18% వరకు సుంకాలు తగ్గడంతో సీ ఫుడ్ ఎగుమతిదారులకు శుభపరిణామని పవన్ కుమార్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన సముద్ర ఆహార ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ మనకి అన్నిటికన్నా పెద్ద మార్కెట్ అండి. యునైటెడ్ స్టేట్స్కి $2.7-2.8 బిలియన్ వర్త్ ఆఫ్ సీ ఫుడ్ యుఎస్ మార్కెట్కి వెళ్తుంది. మొన్న ఈ టారిఫ్లు రావడంతో మన వాల్యూమ్ కానివ్వండి, వాల్యూ కానివ్వండి, ఈ లాస్ట్ 9 మంత్స్లో అంటే 2025 9 మంత్స్లో బాగా తగ్గింది. అంటే వాల్యూ టర్మ్స్లో అబౌట్ 7% దాకా తగ్గింది. వాల్యూమ్ టర్మ్స్లో 15-20% తగ్గింది. ఇంకా పడుతుంది, డిసెంబర్ దాకా అయితే ఇంకా పడుతుందని అనుకుంటున్నాం. ఈ ఎఫ్టీఏ, ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికాతో అవడంతో కొంచెం పుంజుకుంటుంది మార్కెట్ అన్నది మా నమ్మకం. ప్రాబ్లీ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. బట్ ది బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆఫ్ కోర్స్ ఇంకా they have not signed the trade agreement. We are very happy for it, but with a word of caution. Endukante there are 2-3 points which they are discussing. Adaithe hopefully in the month of very soon, in the next few weeks, the trade agreement between India and US will be signed, and that will revive the market for Indian exports. And at the same time, when you talk about EU trade agreement kadandi, FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దట్ ఈస్ ఇంత ముందర ఈయూకి చేసేటప్పుడు మనకి 4 నుంచి అబౌట్ 7.5% దాకా ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. దేర్ ఆర్ సర్టన్ ఐటమ్స్ వేర్ ది ఇంపోర్ట్ డ్యూటీ వెంట్ అప్ టు 26% ఆల్సో. పేరు ఆనంద్ కుమార్, నేను సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రీజన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఐ వుడ్ లైక్ టు ఈ ప్రెస్ మీట్ పిలిచింది ఏంటంటే, ఈ మధ్యన EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ అమెరికా అగ్రిమెంట్లు 2 జరగటంతో మన ఆంధ్రప్రదేశ్ రైతులకి, ఆక్వా రైతులకి ఇది చాలా బెనిఫిట్. దీని గురించి పర్సనల్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు, హూ హ్యావ్ టేకెన్ వెరీ మాతోటి మల్టిపుల్ మీటింగ్స్, డిస్కషన్స్ జరిపి ఈ ఎఫ్టీఏ అండ్ అగ్రిమెంట్లకి వాళ్ళు చాలా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తన సతీమణితో కలిసి అత్యంత భక్తి శ్రద్ధతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు దేవస్థానం అధికారి పూసపాటి సునీల్ కుమార్, జూనియర్ సహాయకులు వరహా నరసింహ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ఆలయ పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆలయ మర్యాదలను అనుసరించి స్వామివారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ముందుగా ఎమ్మెల్యే దంపతులు సింహాచల క్షేత్రంలోని అత్యంత మహిమాన్వితమైన గప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్ రాయవరం విద్యార్థి సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొన్న చాగంటి కోటేశ్వరరావు తన నియోజకవర్గంలో చాగంటి ప్రవచనాలు ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్న హోంమంత్రి వంగలపూడి అనిత. నగరంలో పలు ప్రాంతాల్లో అత్యంత ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. వంశీకృష్ణకి ఆశీర్వచనం అందజేసిన కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అర్చకులు. విశాఖ జిల్లాలో నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా యంత్రాంగం. 52 నోటిఫైడ్ బార్లకు గాను 22 దరఖాస్తులు అందాయని తెలిపిన జేసీ విద్యాధరి. గీతంకు ప్రభుత్వ భూముల బదలాయింపు అప్రజాస్వామ్యం అంటూ కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు. భూముల కేటాయింపు అజెండా చర్చ లేకుండా జీవీఎంసీ ఆమోదించడం దారుణమని, చట్టవిరుద్ధమని విమర్శ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.